నమస్తే వెల్కమ్ టు న్యూస్ 21 తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ పాలనలోనే మైనార్టీలు అభివృద్ధికి కృషి జరిగిందని వెల్లడి ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా ఉన్న రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి తాజ్ వరుణ్ బేస్ అండ్ హోటల్లో శంకుస్థాపన కార్యక్రమం పాల్గొన్న మంత్రి నారా లోకేష్ నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుషన్ పరుపుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం సుమారుగా 20 లక్షల వరకు ఆస్తి నష్టం శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం స్వామివారి అభిషేక సేవను కన్నులారా తిలకించిన భక్తులు సిద్దిపేట ఈద్గాలో రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు. రాబోయే రోజుల్లో మతాలకు కులాలకు అతీతంగా పేదరికం ప్రాతిపదికన అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలి. సోదరభావంతో ఒకరి సాంప్రదాయాల్ని మరొకరు గౌరవిస్తూ సఖ్యతతో ఉంటున్నారు. కొంతమంది శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ భాషలో ఎలాంటి మార్పు రాలేదు. సీఎం అనే సొయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుంది. అదే భాష అవే పదాలు ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన మూర్ఖత్వం మారడం లేదని అన్నారు. పచ్చి అబద్ధాలు అవే అర్థం లేని ఆరోపణలు 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా సభ సాగేటట్లు లేదు. సోనియా 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదు. కాళేశ్వరాన్ని కేసీఆర్కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నారు. కడుపు మండిన రైతులు మహిళలు ప్రభుత్వానికి రేవంత్కు శాపనార్థాలు పెడుతుండ్రు. ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, బీమా లేదు, ప్రతీది మభ్యపెట్టి మోసం చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదు. ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడ సమాధానం లేదు. ప్రతిపక్ష నాయకులు ఫోన్లు అధికారులు ఎత్తడమే లేదు. వానాకాలంలో ఏ పంట ఎంత కొన్నారు, దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాట మార్చి సన్న ధాన్యానికి బోనస్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏడాదిన్నర్థం గడుస్తున్నా ఇంకా మూర్ఖత్వం వదలటం లేదు. ఇంకా అదే అజ్ఞానం అదే మూర్ఖత్వం కొనసాగిస్తూ ఉన్నాడు. చేసే పనుల్లో కానీ మాట్లాడే మాటల్లో కానీ ఎక్కడ కూడా పరిపక్వత వచ్చిన పరిస్థితి కనబడతలేదు. ఇంకా అధికార మదం ఎక్కువైపోయి అహంకారంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు తప్ప ఈ అధికారం అనేది కేవలం ప్రజల కొరకు పనిచేయడం కొరకు వాళ్ళు పెట్టిన భిక్ష అనే సోయికి వస్తలేడు. ఇంకా కూడా అధికార అహంకారంతో ఇంకెక్కువ మూర్ఖత్వం మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి రైతాంగం విషయంలో నిన్న ఆయన హుజూర్నగర్లో చేసిన ఉపన్యాసం ప్రతి అక్షరం కూడా అబద్ధమే. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు సంవత్సరాల కాలంలో. ఒకవైపు హైదరాబాదు రాష్ట్రమంతటా రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసిండు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు, లక్షలాది మంది ప్రజల్ని హింసకు గురి చేస్తా ఉన్నాడు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళ విషయంలో అదే అబద్ధాన్ని ఇంకా కొనసాగించే మూర్ఖ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. అది కూలిపోలేదు. మేము దాని మీద నిలబడి మాట్లాడాను. గత జూలై 26వ తారీఖు నాడు స్వయంగా మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం శాసనసభ్యులం కూడా మేడిగడ్డకు పోయినాం. మేడిగడ్డ బరాజ్ మీద నిలబడి ఎక్కడైతే 19వ నెంబర్ పిల్లర్ కొంచెం కుంగిందో ఒక 1/2 ఫీటు దానిపైనే నిలబడి మాట్లాడినాం.
మేము నిలబడి మాట్లాడుతున్న సందర్భంలో కింది నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ప్రాజెక్ట్ మంచి నిలబడే ఉంది. ఆ నుంచే చెప్పినాం, ఇగో ఇదే ప్రాజెక్టు మేము నిలబడి ఉన్నాం, బ్రహ్మాండంగా ఉంది, కనబడుతుంది అని. అక్కడి నుంచే డ్రోన్ కెమెరా మీదతోని మేము విజువల్స్ తీసినామని చెప్పి కేసు కూడా పెట్టినారు. మరి ప్రాజెక్టే లేకపోతే కొట్టుకొని పోయిన ప్రాజెక్టు మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే కేసు ఎందుకు పెట్టాలి? ప్రాజెక్టే కొట్టుకుపోయింటే మేము దాని మీద నిలబడేది ఎట్లా? ఇంకా మేము డ్రోన్ కెమెరా ఉపయోగించి దానికి ఏదో ప్రమాదం తెచ్చేది ఎట్లా? అదే సాక్ష్యం. ఇలా మూర్ఖత్వం ఎట్లా ఉంది అంటే అక్కడికి ఉంది పరాకాష్ట. మేము దానిపైన నిలబడి మాట్లాడి చెప్పినాం. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా పోయినాం, అక్కడ అధికారులతో మాట్లాడినాం. అధికారులు స్పష్టంగా చెప్పిండ్రు, రెడీగా ఉంది, సిస్టమ్ అంతా మంచిగా ఉంది, ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ కూడా చేసినాం. ఇప్పుడు మీరు ఈ బటన్ ఇట్లా ఆన్ చేస్తే బటన్ నొక్కితే చాలు నీళ్ళు వస్తాయి అన్నమాట చెప్పింది. మేము మాట్లాడుతున్న రోజుకి 3 క్యూసెక్ల నీళ్ళు కూడా ఎత్తుకునే అవకాశం, రోజు 3 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉందన్నమాట కూడా చెప్పిండ్రు. ఆ పైన 2 టీఎంసీల నీళ్ళు ఎత్తుకోవచ్చిన విషయం కూడా చెప్పిండ్రు. సుందిల్లా అన్నారం విషయంలో కూడా ప్రతి సంవత్సరం చేయాల్సిన మెయింటెనెన్స్ ఏదైతే ఉండేనో అది కూడా చేసిండ్రు, అది కూడా పూర్తయింది, రౌటింగ్ కూడా పూర్తయింది. కేవలం ఎన్డీఎస్ఏ అని ఒక వంక చూపించి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. అవతల పక్కన చంద్రబాబు నాయుడు ఏ నిబంధనలు అవసరం లేకుండా, వేటి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు, కేఆర్ఎంబి ఆదేశాలు కావచ్చు, అన్నిటి తుంగలు దొక్కి వందలాది టీఎంసీల నీళ్ళని దూసుకపోతుంటే కృష్ణ మీద వీళ్ళు కేవలం ఇక్కడ ఎన్డీఎస్ఏ అనుమతి అని ఒక వంక చూపించి లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2వ రోజు పర్యటన సోమవారం కొనసాగింది. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బేస్ సాండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. తర్వాత అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు. మధ్యాహ్నం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముస్లింలు ఈద్గాల ప్రత్యేక ప్రార్థనలు, మత బోధనలతో సందడిగా మారాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పురాణ ఈద్గా, నయా ఈద్గా, ఖచ్చియా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అటు కామారెడ్డి, బాన్స్వాడలో జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భీమ్గల్ ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. जो मिले भाई बाजू काटो तो आपको तो कब मिलेगी पूरी कौम। ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, ముస్లిం మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు
రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఒక నెల రోజులు ఉపవాసం దీక్ష పూర్తయిన తర్వాత జరిగే పండుగ రంజాన్. ఈ పండుగ సందర్భంలో వారందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పండుగ గల ఉద్దేశం కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సామరస్యాని కోసం, ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెంచుకోవడానికి కోసం, అభిమానం పెంచుకోవడానికి కోసం, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి కోసం ఈ నెల రోజులు వాళ్ళు రంజాన్ నెలంతా దీక్ష చేస్తారు, ఉపవాస దీక్ష. ఉపవాస దీక్షలో వాళ్ళు ప్రార్థించేది ఇదే. వారి వ్యక్తిగతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా, హిందుస్థాన్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఉండాలి, సామరస్యం ఉండాలి, ప్రియభావంతో ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలి, శాంతి భద్రతను కాపాడుకోవాలి, అందరూ సుఖ జీవితం గడపాలి, సంతోషంగా ఉండాలి, అన్ని కుటుంబాలు హాయిగా ఉండాలనే సంకల్పంతో వారు నెల రోజులు ఉపవాస దీక్ష చేశారు. పండుగ జరుపుకుంటారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కౌశిక్, రవితేజలను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుంచి 9 లక్షల విలువైన 12 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం, ఒక సుత్య స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. హస్మత్పేటకు చెందిన కౌశిక్, ఎల్బీ నగర్ కు చెందిన రవితేజాలు 9వ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చదువు మానేసి ఒకరు బట్టల షాప్ లో సేల్స్ మెన్ గా, మరొకరు స్వీపర్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న కౌశిక్, రవితేజాలు ఓ ఫంక్షన్ లో క్యాటరింగ్ పనికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పని ముగించుకొని మద్యం సేవించి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి లక్ష్మీనగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు. దాదాపు 100 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొని కానాజీగూడలో వారిని పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు పేర్కొన్నారు. దొంగతనానికి ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇందులో నేరస్తుల గురించి చేస్తే A2 ఎవరైతే ఉన్నారో రవితేజ ఇంతకుముందు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో గాంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన ఒక కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు నేరాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకున్నాం. దీని కొరకు సారు ఈ టీంని కష్టపడి 3 రోజుల్లోనే ట్రైన్ చేసినందుకు వీళ్ళందరికీ టీం దీంట్లో పనిచేసిన అందరూ CCS టీం, నారాయణ అండ్ అతని టీంకి మరియు తిమ్మప్ప వాళ్ళ టీంకి సార్ చంద్రశేఖర్ దానికి రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తులాస్ గోల్డ్ మరియు దొంగతనానికి ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇందులో నేరస్తుల గురించి చేస్తే A2 ఎవరైతే ఉన్నారో రవితేజ ఇంతకుముందు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో గాంజా కన్జ్యూమర్ కేసు కింద ఆయన పైన ఒక కేసు నమోదైంది. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా వాళ్ళకి పాత నేరస్తులు నేరాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకున్నాం. దీని కొరకు సారు ఈ టీంని కష్టపడి 3 రోజుల్లోనే ట్రైన్ చేసినందుకు వీళ్ళందరికీ టీం దీంట్లో పనిచేసిన అందరూ CCS టీం, నారాయణ అండ్ అతని టీంకి మరియు తిమ్మప్ప వాళ్ళ టీంకి సార్ చంద్రశేఖర్ దానికి రివార్డు కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టెక్నాలజీ పెరిగింది, ఏదైతే ఇంటాక్ట్ ఏదైతే పోతుందో అదే మన ఇప్పుడు ఆమె ఏమంది ఇట్లేదంటే ఆమె చెప్తుంది జరిగింది. ఈ దొరికిన గోల్డ్ మీదేనా కాదని చెప్పి అడిగితే ఇది మానేశారు. ఎట్లా చెప్పామేంటి అంటే ఎక్కువ చెప్తే దొరికింది మాకు ఇస్తారేమో అనే ఉద్దేశంలో అట్లా చెప్తారు. కానీ చెప్పడం ఎక్కువ చెప్తారు. ఏం అనలేదు. ఇప్పుడు ఇంటాక్ట్ వాళ్ళ ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం గోల్డ్ దొరుకుతుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని
మసీద్ ఏ కుతుబ్ షాహీ ఆలంగిరిలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ కమిటీ అధ్యక్షుడు ఫటాన్ ఇస్మాయిల్ మాట్లాడుతూ పవిత్రమైన ఈదుల్ ఫితర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని, శాంతి, పరమత, సహనం, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా బోడుప్పల్ ముస్లింలందరికీ, హిందువులకి, హైదరాబాద్లోని అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. నేను ఈ మసీద్ నందు 3 నెలల క్రితము మా కొత్త కమిటీ ఏర్పడినది. దేవుని దయ వల్ల ఇంత పెద్ద మసీద్కి నాకు ప్రెసిడెంట్ చేయడము అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఇంత పెద్ద మసీద్కి పని చేయించడానికి నాకు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చేయడమైనది. కావున నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. దేవుని దయ వల్ల మా కమిటీ వచ్చి 3 నెలలైనది. 3 నెలల్లో నేను మా ముసలీలు ఇచ్చిన డబ్బులతో, విరాళాలతో నేను ఈ మసీదును డెవలప్మెంట్ చేయదలుచుకున్నాను. ఇంకా ఏదైనా ఈ మసీదుని నేను డెవలప్మెంట్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు చేసిన కాడికే కాకుండా ఫ్యూచర్లో మా మసీద్ యొక్క ముసలీలు ఇచ్చిన విరాళాలతో ఈ మసీదును ఇంకా డెవలప్ చేయాలని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. కావున అందరికీ నేను చెప్పేదేమి అంటే, బోడుప్పల్లో హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఏకంగా ఉండి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడమైనది. సమగ్రంగా ఉండడానికి మేము కృషి చేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుములు తగ్గాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65పై ఉన్న పంతంగి, కొర్లపహడు, చిలకల్లు 3 టోల్ ప్లాజాలలో అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. NHAI జాతీయ రహదారుల అథారిటీ సంస్థ అధీనంలోకి టోల్ ప్లాజాలు రావడంతో టోల్ రుసుములు తగ్గించారు. తగ్గిన ధరల ప్రకారం కారు, జీపు, వ్యాన్లకు ఒకవైపు 15, ఇరువైపులా 30 రూపాయల వరకు తగ్గించారు. తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఒకవైపు 25, మరోవైపు 40 రూపాయల వరకు, బస్సు, ట్రక్కులకు ఒకవైపు 50, ఇరువైపులకు 75 రూపాయల వరకు తగ్గించారు. ఈ ధరలు 2026 మార్చి 31 వరకు అందుబాటులోకి ఉంటాయని జాతీయ రహదారుల అథారిటీ సంస్థ తెలిపింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. नमो नमो उच्चैर्घोषाय क्रन्दयते भक्तीनां पतये नमो नमः कृष्णवीताय धावते त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनः व्याधिनीनां पतये नमो नमः कृतुबायर्षङ्गिणे स्तेनानां पतये नमो नाभ्यस्तेनाभ्यश्च ओ नमो नमः क्षत्रभ्यः संग्रहेतृभ्यश्च ओ नमो नमः विप्तकेशाय च नमः सहस्राक्षाय च धन्वणे च नमो गिरिशाय च विविष्टाय च दीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च प्रजाय च नमो मध्यश्रुताय च सेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्टवे च प्रमृताय च नमो दूताय च प्रहिताय च नमो निशङ्गिने चेडुपदे च नमस्तीक्ष्णेशवे च हृदे च नमस्तीक्ष्णेशवे च दिने च नमस्वायुधाय च धन्वणे ऋषुत्याय च भत्याय च नमः काट्याय च नीप्याय च नमसूद्याय च इन्द्रियाय च दप्याय च नमोवात्याय च सव्याय च वास्तुभाय नमो वृक्षेभ्यो हरिकेतेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कर సూర్యాపేట
జిల్లా చింతలపాలెం మండలం కిష్టపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో 5 బైకులు, ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. 5గురికి గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామంలో పికెటింగ్ నిర్వహించారు. ఆదివారం సీఎం సభకి కార్యకర్తలను తరలించే విషయంలో 2 యువకుల మధ్య జరిగిన గొడవ పెరిగి పెద్దదై 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పాత కక్షల కారణమే గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘర్షణలు కూడా 2 ముస్లిం వర్గంల మధ్య జరిగింది. పప్పుజాన్ సర్పంచ్ ఇంటి మీదకి 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. మేము ఆ పార్టీలోనే ఉన్నాం, వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చాంద్ గారి నాగులు, ఉస్మాను వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, మా బీరువాలు ఏది లేకుండా సీసీ కెమెరాలు గొడవ వచ్చి పెద్దోళ్ళ దాకా వచ్చి వాళ్ళు చూసుకోకుండా మా మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది నేను మీకు చెప్తున్నాను. మీరైతే న్యాయం చేయాలి. మాకైతే కొండ్రగొడ్డోలేంది, అసలు రాళ్ళింది, ఇంత పెద్ద రాళ్ళు మా మీద ఇసిరేసింది. మా ఇంట్లో కాగితాలు మా మామయ్య మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. మా ఇంట్లో డబ్బులు, మా నగలు ఏది లేకుండా మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ శివార్లోని రాజులగుట్ట ప్రాంతంలో మహిళపై అడవి పంది దాడి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు భార్య బహిర్భూమికి వెళ్లడంతో అడవి పంది దాడి. 108లో ఆసుపత్రికి తరలింపు. క్షతగాత్రులు దేవసూత లక్ష్మి గవలపల్లి తండాకు చెందిన మహిళగా గుర్తింపు. పశ్చిమ గోదావరి నర్సాపురం పట్టణంలోని మోకవారిపాలెం వద్దనున్న కుషన్ పరుపుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న అగ్ని మంటల్ని ఫైర్ సిబ్బంది ఆర్పేస్తున్నారు. ఇక ఆస్తి నష్టం 20 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. హెడ్లైన్స్ మరొకసారి. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ పాలనలోనే మైనార్టీలు అభివృద్ధికి కృషి జరిగిందని వెల్లడి. ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా ఉన్న రేవంత్ రెడ్డి మాటలు. రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. తాజ్ వరుణ్ బేస్ అండ్స్ హోటల్లో శంకుస్థాపన కార్యక్రమం. పాల్గొన్న మంత్రి నారా లోకేష్. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. కుషన్ పరుపుల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం. సుమారుగా 20 లక్షల వరకు ఆస్తి నష్టం. శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం. స్వామివారి అభిషేక సేవను కన్నులారా తిలకించిన భక్తులు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.